రైట్, మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఇప్పుడు భూదాన్ భూములు కావచ్చు, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి కూడా స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ భూములు కనపడ్డా, ఎక్కడ ఇల్లులు కనపడ్డా కూల్చుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పుడే నేను మాట్లాడాను వేదిక మించి కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక గతంలో ప్రభుత్వాల కన్నా ఘోరంగా, ఇంకా హీనంగా ప్రభుత్వ స్థలాలు కనపడినా ఇందిరమ్మ ఇల్లు కడదామా, గత ప్రభుత్వాలు రెండు బెడ్రూమ్ ఇల్లు రాజధాని నడిబొడ్డును చాలా చోట్ల కట్టారు. అది మనందరికీ తెలుసు. కానీ రేవంత్ సర్కార్ వచ్చి 3వ ఏడు కనీసం హైదరాబాద్లో ఉన్న అనేక స్థలాలు వాళ్ళ చేతిలో, వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు, గతంలో మూసేసిన కంపెనీలు, రకరకాలు. వాళ్ళ డీబీఆర్ మిల్స్ ఉంది. డీబీఆర్ మిల్స్లు ఇందిరా మిల్లు ఎందుకు కట్టియం? మేము అడుగుతున్నాం. డీబీఆర్ మిల్స్ లాంటివి నగరం నడిబొడ్డున అనేక స్థలాలు ఉన్నాయి. మీరు ప్రాగా టూల్స్ చేసి సత్వా మాల్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. ఇవాళ ఒకప్పుడు పబ్లిక్ రంగ పరిశ్రమల ఇండ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి జీవితాన్ని ఇచ్చాయి, ఉపాధినిచ్చాయి, బతుకు భద్రతనిచ్చాయి. కానీ వాళ్ళు ఆ బతుకు భద్రతను పట్టించుకోకుండా మీరు ఆ స్థలాలు ఎవరికైతే బతుకు భద్రతనిచ్చాయో ఆ కంపెనీలు మూసి మాల్స్కి, బడాబాబులకి, కార్పొరేట్లకు ఇచ్చారు. అవే పేదవాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వరు? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం అక్కడక్కడ ఐమాక్స్ ఎదురుగా, అక్కడ కాచిగూడలో, అక్కడ అనేక చోట్ల కట్టింది. చెంచలగూడలో మీరు మిగతా స్థలాల్లో మీరెందుకు కట్టారు? అవి తీసుకుపోయి వాళ్ళ రేవంత్ రెడ్డి కుటుంబము, వాళ్ళ తమ్ముళ్ళు, లేకపోతే ఆయన చుట్టూ ఉండేటువంటి తాబేదారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, వాళ్ళందరూ కూడా వీటిని బేరం ఆడి రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మారి వాటిని పంచుతున్నారు, అమ్ముతున్నారు. ఇవాళ డీబీఆర్ మిల్స్ ముఖేష్ అంబానీకి ఇచ్చారట. మాకు అనధికారికంగా తెలిసినటువంటి వార్త. అక్కడ మా యూనియన్ ఉంది. కనీసం మన కుటుంబానికి 8 లక్షలు ఇవ్వాల్సినటువంటి చోట, అంటే కార్మికులు కోర్టు జడ్జిమెంట్ ఉంది, దాని మీద నోటీసులు అక్కడ అంటించారు. అవన్నీ బేఖాతరు చేస్తూ 8 లక్షలు అంటే 150 మంది ఉన్నారు చచ్చిపోంగ డీబీఆర్ మిల్స్. ఆ 8 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు నూజువీడు సీడ్స్ ఎన్ఎస్ఎల్ కంపెనీ లీడ్ చేస్తూ అది వాళ్ళ కార్పొరేట్ హౌసింగ్కి మారబోతుంది. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్న హై రైజ్డ్ బిల్డింగ్లు వెలుస్తున్నాయి. అక్కడ ఎందుకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టారు? అక్కడ ఎందుకు పేదవాళ్ళ సొంత ఇంటి కళ్ళని మీరు ఇచ్చిన హామీయే కదా. ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది, పేదవాళ్ళ ఇల్లు సంక్షేమ పథకాలు కావు, అది రాజ్యాంగబద్ధ హక్కు. మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్కారు పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడము, గుడిసెలకి పట్టాలు ఇవ్వడము, లేదా పేదవాళ్ళు కట్టుకున్న ఇళ్ళకి పట్టాలు ఇవ్వడం అనేది కనీస బాధ్యత, ప్రాథమిక హక్కు. కాబట్టి ఇవాళ ఇల్లు అంటే మీ మెహర్బానీ కాదు, ఇల్లు అంటే మీ సంక్షేమం కాదు, అది పేదవాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చడం అనేది ప్రాథమిక హక్కు. కాబట్టి ఇల్లు వాళ్ళకి భద్రతను కల్పించేది, సామాజిక భద్రతని, ఆర్థిక భద్రతని కల్పించేది. ఇల్లు అనేది ఇవాళ ఒంటరి మహిళలకి, అట్లాగే తాగి మీరు పోసే సారాయిలు, మీరు పోసే మద్యాలు, ఇక వాళ్ళకి దొరికే గుడంబాలు, పైసలు ఉన్న రోజు మీరు వ్యవసాయ తాగుతారు, పైసలు లేని రోజు లోకల్గా ఏది దొరుకుతుంది అడ్డమైనటువంటి గుడంబాలు తాగుతారు. తాగి 35-40 ఏళ్ళకి సస్తుంటే వాళ్ళ భార్య పిల్లలు కనీసం ఇల్లు కూడా లేకుండా ఏడసావాలా? ఇల్లు లేని ఆ స్త్రీలకి ఎంత అభద్రత ఉంటుంది, ఎంత హింస పెరుగుతుంది. అట్లాగే కుటుంబ హింసను ఎదుర్కొంటున్న స్త్రీలు కనీసం వాళ్ళ పేర్లతో ఒక ఇల్లన్నా ఉంటే వాళ్ళకి ఆ మాత్రమైన భద్రత ఉంటుంది, నీడ ఉంటుంది, వాళ్ళకి కనీసమైనటువంటి రక్షణ ఉంటుంది. కాబట్టి ఒంటరి మహిళలకి ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండ్ల విషయానికి వస్తే ఇప్పుడు మేము ఆల్రెడీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చినాం, ఇంటి జాగాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. జాగాలే లేవు, చాలా మంది ఉన్నారు జాగాలు లేకుండా అని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. ఏంది సర్కార్ ఏం ఆలోచిస్తుంది? డబుల్ గేమ్. ప్రభుత్వం దగ్గర ఉన్న దరఖాస్తులు ఉన్నాయి కదా, మీరు వాటిని పరిశీలించండి. ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇయ్యకండి. ఇల్లు ఇప్పుడు కుటుంబాలు పెరగలేదా? 30 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంక జీవితంలో 30 ఏళ్లలో వాళ్ళ కుటుంబం ఎంత అయి ఉంటుంది, ఎన్ని ఫ్యామిలీస్గా డెవలప్ అయి ఉంటుంది. మీకున్న ఆస్తులు, మీకు ఒక ఇల్లు ఉంటే, ఒక సొంత ఇల్లు, సొంత కారు, మీకు ఇంత పొలం ఉంటే చాలని మీరు ఊరుకుంటున్నారా? కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు. కానీ పేదవాడికి ఒక ఇల్లు కూడా గగనంగా మారిందా? ఎందుకు ఇళ్ళను కూల్చేశారు? ఎందుకు గుడిసెలు కూల్చేశారు? మీరు ఇప్పుడు మొన్న వెలుగుమట్ల ఇల్లు ఎందుకు కూల్చేశారు? ఇవ్వండి, మీరు పరిశీలించండి. 2 ఇళ్ళు ఎవరికి ఇవ్వకండి. ఇవాళ దరఖాస్తులన్నీ మీ ముందున్నాయి, లక్షల దరఖాస్తులు ఆడబడి ఉన్నాయి. మీరు పరిశీలన చేసి
ఇల్లు లేని వాళ్ళని నిర్ధారణ చేసుకుని అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇల్లు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం కొన్ని పథకాలు, ఆకర్షణీయ పథకాలు చెప్పి, అంటే ఓట్లు కురిపించే పథకాలు ఉంటే మీరు భరోసా అనుకుంటున్నారు. కేవలం పేదవాళ్ళ ఓట్లు కొల్లగొట్టే పథకాలు కాదు, వాళ్ళకి నిజమైన భద్రత కల్పించేటువంటి పథకాలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రశ్నించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అదొక పెద్ద తప్పు, నేరంగా భావిస్తూ ఉన్నారు. మరి మీలాంటి వాళ్ళందరూ బయటకు వస్తూ ఉంటే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ప్రశ్నించే వాళ్ళందరూ కూడా ఆ కేంద్రం ఏమో దేశద్రోహులుగా ముద్రేస్తూ ఉన్నది, ప్రభుత్వం ఏమో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అరెస్టులు చేసి చిన్న పోస్టులు వేసినా కూడా తీసుకుపోయి అరెస్టులు చేసి జైల్లో వేసే పరిస్థితి. ఎట్లా చూస్తారు? ఇవాళ ప్రశ్నించడమే నేరంగా మారుతున్నటువంటి చోట ప్రశ్న ప్రాథమిక హక్కు. ఎట్లయితే నివాస హక్కులు ప్రాథమిక హక్కులో ప్రశ్నించడం కూడా రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రశ్నను చూడాలా. ప్రశ్నించే గళాలని మూసేయడం, ప్రశ్నించే కంఠాలని నిర్బంధంలో నొక్కివేయడం ఇది సరైంది కాదు. మీరు ఎంత నిర్బంధంతో అణచివేస్తారో అంతకన్నా వేగంగా ప్రశ్నించే గళాలు పుట్టుకొస్తాయి. ఇవాళ మనం చూస్తున్నాం కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎంత స్పష్టంగా పోరాడుతున్నారు. అట్లాగే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశంలో నియంతృత్వం, రాష్ట్రంలో నియంతృత్వం అది చాలదన్నట్లుగా ఇవాళ ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయడం అంటే తెలంగాణకి డిఫాక్టో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇన్ఫాక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. లేదు, చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన కేసుల్లో వచ్చి ఇట్లా ఎత్తుకపోవడం ఏంది, కిడ్నాప్ చేయడం ఏంది, కేసు వదిలి ఒక కేసుకు బెయిల్ ఇస్తే మరొక కేసు పెట్టి లాస్ట్కి ఊపా పెట్టడం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ, ఆంధ్రలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా లేదా అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? కనీసం ఆ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ పొత్తు, కనీసం కాంగ్రెస్ ఇవాళ దేశంలోనే జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా నిలబడింది, ఇండియా పార్టీగా పోరాడుతుంది. అంటే ఒక ప్రతిపక్ష హోదాను కూడా మీరు దేశంలో ఉంచుకుని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇవాళ మీరు రాహుల్ గాంధీ మీకు నాయకుడా, లేకపోతే మోడీ షాలు మీకు నాయకులా, పక్కనున్న చంద్రబాబు మీకు నాయకుడా? ఇంత స్వతంత్రత లేని, వెన్నుముక లేని, స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు. ప్రజలు ఆలోచించాలి, ఎందుకు మనం ఆయన లేడు తెలంగాణ రాష్ట్ర సాధనలో, కానీ ప్రజల త్యాగాలు ఉన్నాయి, ప్రజల పోరాటాలు ఉన్నాయి, అనేక ఉద్యమాలు ఇందులో భాగస్వామ్యం. కాబట్టి పోరాడి సాధించుకున్న తెలంగాణలో హక్కులు కోల్పోతుంటే, నివాస హక్కులు కోల్పోతుంటే, నీళ్లు నిధులు నియామకాలు కోల్పోతుంటే ఇంకా చోద్యం చూస్తూ ఊరుకోవడమా, లేకపోతే ఈ ప్రశ్నించి లేదా ఉద్యమించి ఈ బీజేపీ అనుకూల, చంద్రబాబు అనుకూల ప్రభుత్వం మీద పోరాడడమా? కాంగ్రెస్ మీద మనం పోరాటం చేస్తామా లేదా తర్వాత సంగతి, కానీ బీజేపీ తెలుగుదేశం అనుకూల ప్రభుత్వం మీద మాత్రం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను.